రక్షణ సువార్త ఉజ్జీవ కూడికకు విచ్చేసినటువంటి విశ్వాస బృందం అంతటికి కూడా ప్రత్యేకంగా యోహాను బాప్టిస్ట్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ, సంఘ పెద్దలకు, గ్రామస్తులకి నా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యముగా నన్నెంతో అభిమానించి ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించినటువంటి గొప్ప దేవుని చేతిలో బలంగా ఘనంగా వాడబడుతున్నటువంటి మీ దైవజనులు నరేష్ గారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్రీతిగానే ఆసీనులైనటువంటి దైవ సేవక బృందం, దైవ సేవకులకు కూడా నా వందనాలు. సంఘ పెద్దలకి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారండి? గ్లోరీ, హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఈ పరిచర్య చూసేటప్పుడు నాకు చాలా ఆనందము, సంతోషము, దేవుని ఎంతగానో స్తుతించాలని ప్రేరణ కలిగి ఉన్నాను. ఎందువలనగా దైవజనులు ప్రారంభించినటువంటి ఆ దినాల నుండి ఇప్పుడు ఈ స్థితిలో ఈ యొక్క విధానాన్ని, ఏర్పాట్లను చూస్తూ ఉంటే దేవుడు తన యొక్క కార్యాలను అంచెలంచెలుగా ఆయన విస్తరించి వర్ధిల్లింపజేసే దేవుడై ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా. ఇది ఇలాగే ఉండదు, కానీ ఇంకా చాలా అద్భుతమైన రీతిలో దీన్ని హెచ్చించి అభివృద్ధి చెందడానికి దేవుడేవో ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది రాబోతున్నటువంటి దినములలో మనమందరము కూడా చూచుదుముగాక. అంతేకాకుండా దైవజనులే కాకుండా పాస్టర్ గారు ఎంతో చక్కటి ఆతిథ్యాన్ని వారి గృహంలో ఇచ్చారు. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇది నన్న దేవాది దేవుడు మన అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనలందరినీ కూడా దీవించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే మన యొక్క మనస్సులు, మన హృదయాలు దేవునికి ఇస్తామో, ఆయన యొక్క వాక్కి మన యొక్క హృదయాన్ని ఇస్తామో, మనస్సుని ఇస్తామో, నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదించువాడై ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను. 92వ కీర్తన, మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి కీర్తన. 92వ కీర్తన 12వ చరణం ఒక్కసారి చదువుకుందాం. చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవుని నమ్మినటువంటి బిడ్డలను ఎవరినైనా సరే దేవుడు హెచ్చించువాడై ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆయన వర్ధిల్లింపజేసే దేవుడై ఉన్నాడు. సో ఇది ఆయనను నమ్మి, ఆయనను విశ్వసించి, ఆయన సాన్నిధ్యములకు వస్తున్నటువంటి ఇక్కడ కూడి ఉన్నటువంటి వారినే కాకుండా ప్రత్యేకముగా మీ కుటుంబాలను, మీ బిడ్డలను తప్పక దేవుడు ఆశీర్వదించటానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏమిటి అని అంటే, దేవుని నమ్మినటువంటి వారందరూ కూడా దేవాది దేవుడే ఉచితముగా ఆయన నీతిమంతులుగా తీరుస్తాడు. మనం ఎప్పుడైతే మన యొక్క తప్పిదాలు, మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో, విడిచిపెడతామో, ఆయన శిలువ రుధిర ధారల ద్వారా మన యొక్క పాపములన్నీ కూడా కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మలుచుకుంటాడు దేవుడు. గ్లోరీ, హల్లెలూయా. అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, ఆయన బిడ్డల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి వారిని ఆశీర్వదిస్తూ, వారిని అంచెలంచెలుగా ఎదిగింపజేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. నమ్మే వాళ్ళ చేతులపై దానిలో చెప్దామా? గట్టిగా చెప్పండి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగే నీతిమంతులు అనగా దేవుని బిడ్డలో ఈ దేవుని బిడ్డలని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో కొద్ది మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అంటున్నాడు. అనగా నీతిమంతులని దేనితో పోలుస్తున్నాడు అని అంటే ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. రెండోది గమనించినట్లయితే దేవదారు వృక్షంతో పోలుస్తున్నాడు. ఒక్కింత మనము ఈ రెండు వృక్షాలను కూడా మనం పరిశీలన చేద్దాం. ఎందుకు నీతిమంతులను ఆ వృక్షాలతో పోలుస్తున్నాడు అని అంటే, వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణలక్షణాలు వాటికి ఉన్నాయి.
సో అవి ఎప్పుడైతే ఆ గుణ లక్షణాలు కలిగి ఉన్నాయో, ఈ నీతిమంతులు కూడా ఆ విధమైనటువంటి రీతిలో గనక ఉన్నట్లయితే వారిని, నీతిమంతులను, దేవుని బిడ్డల్ని తప్పక ఆశీర్వదిస్తాడు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా చూద్దాం ఖర్జూర వృక్షం. మీలో ఎంతమంది చూశారు చెప్పండి ఖర్జూర వృక్షాన్ని? ఒకవేళ చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ ఖర్జూర పళ్ళను మాత్రం మీరందరూ కూడా చూడడమే కాకుండా దాన్ని తిని ఉంటారు. ఎందుకు అనంటే ఖర్జూర వృక్షపు ఫలాలు అవి ఎంతో మధురంగా ఉంటాయి. అవి ఇష్టపడనటువంటి వారు ఎవరు ఉండరు. నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఈ ఎంతో మధురమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి ఆ ఖర్జూర వృక్షముతో నీతిమంతులను పోలుస్తూ ఉన్నాడు. అంటే ఒకంత మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ యొక్క ఖర్జూర వృక్షము ఎట్లా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో అది ఎదుగుతుందో. ఖర్జూర వృక్షాలు అవి ఎదిగేటువంటి స్థలం చూసినట్లయితే అరేబియన్ కంట్రీస్, ఆ ప్రాంతంలో ఎంతో అద్భుతంగా వేపుగా అవి ఎదుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎంతో విలువైనటువంటి ఫలాలను అవి ఇస్తూ ఉంటాయి. అవి ఎదిగేటువంటి స్థితిని కనుక చూసినట్లయితే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాటి ఫలాలు చూస్తే చాలా మధురంగా, చాలా మెడికేటెడ్గా, అనేకులకి ఆనందాన్ని, మాధుర్యాన్ని అందించేటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఇచ్చేటువంటి ఆ యొక్క ఖర్జూర వృక్షము అది ఎదిగేటువంటి విధానాన్ని చూసినట్లయితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు అనంటే అది ఏ ప్రాంతంలో ఎదుగుతుంది అనంటే ఎడారి ప్రాంతంలో ఆ యొక్క ఖర్జూర వృక్షాలు ఎక్కువగా ఎదుగుతూ ఉంటాయి. అంటే ఆ వృక్షము ఎదగడానికి ఉన్నటువంటి ఆ స్థలము చూసినట్లయితే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఎంతో ఎడారి ప్రాంతంలో, ఏ విధమైనటువంటి నీటి వనరులు లేనటువంటి స్థలంలో. అంతేకాకుండా ఇక్కడ మీ ఏరియాలో చాలా ఎండ, దీనికంటే మించినటువంటి ఎండ ఎడారి ప్రాంతంలో ఉంటుందన్నమాట. అంటే ఎంతో భయంకరమైనటువంటి వేడి గాలిని అవి తట్టుకుంటూ, ఎంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఎడారి ప్రాంతంలో చక్కటి పచ్చటి ఆకులతో, అంతేకాకుండా ఎంతో శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి ఫలాలను అది ఇస్తూ ఉంటుంది. ఆ చెట్టుని, ఆ వృక్షాన్ని దేంతో పోల్చాడు అని అంటే నీతిమంతులతో పోల్చాడు. చేతుల పై దానిలో చెప్దామా? హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎప్పుడైతే, అంటే నీతిమంతులకు కలుగు శ్రమలు, శోధనలు అనేకము, వాటన్నింటి నుండి తప్పించువాడో యెహోవాయే. గ్లోరీ, హల్లెలూయా. అలాగే నీతిమంతులుగా దేవుని సన్నిధిలో భయభక్తులతో ఎదుగుతున్నటువంటి వారికి ఎవరికైనా సరే ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క నీతిమంతులకు కలుగుతున్నటువంటి శ్రమలనన్నింటి నుండి కూడా తప్పించేవాడు ఆ దేవుడైనటువంటి యెహోవాయే. అందుకని నీతిమంతులు ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవిస్తూనే అవి ఆ ఖర్జూర వృక్షము ఏ విధముగా మంచి శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి ఫలాలను ఇస్తూ ఉంటుందో, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఎటువంటి ఫలాలు ఫలించాలి అని అంటే ఇతరులకు దీవెనకరమైన, ఇతరులకి ఆశీర్వాదకరమైన, అంటే దేవుడు మెచ్చేటువంటి రీతిలో మన యొక్క గుణలక్షణాలు కనుక మనము కలిగి ఉన్నట్లయితే మన యొక్క జీవితాల ద్వారా అనేకులకు ఆనందాన్ని, సంతోషాన్ని, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను అందించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. గ్లోరీ, హల్లెలూయా. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో, ఎంతో కష్ట పరిస్థితుల్లో, వాతావరణము ప్రతికూలముగా ఉన్నటువంటి స్థలంలో ఆ యొక్క ఖర్జూర వృక్షాలు శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి ఫలాలు ఇస్తూ ఉంటుంది. అయితే దాని గుణ లక్షణాన్ని, 2 లక్షణాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, ఆ చెట్టును చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. మీ అందరికీ కూడా తెలుసు, అది ఈత చెట్టులాగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఈత చెట్టులాగా ఉంటుంది. ఆ ఈత చెట్టుకి ఎలాగైతే ఆ కొమ్మలు, బయట కొమ్మలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. కానీ విచిత్రం ఏమిటి అని అంటే ఆ చెట్టు లోపల భాగాన్ని చూసినట్లయితే అది చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ఆ లోన ఉన్నటువంటి ఆ సాఫ్ట్, ఆ యొక్క స్కిన్ ద్వారా, లేకపోతే ఆ సాఫ్ట్ భాగము ద్వారా అది ఏం చేస్తుంది అని అంటే లోన ఉన్నటువంటి నీటిని అది పైకి లాగి, సారాన్ని అంతా కూడా, భూమిలో ఉన్నటువంటి సారాన్ని లాగి ఎంతో చక్కగా, పచ్చగా, ఏపుగా అది ఎదగడమే కాకుండా ఏమిటి అని అంటే మంచి ఫలాలను అందిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆ యొక్క ఖర్జూరపు చెట్టు ఎంత ఎత్తు ఎదుగుతుందో మీకు తెలుసా?
బైబిల్ పండితులు చెప్తారు దగ్గరగా 100 అడుగులు మించి ఎదుగుద్దట. ఎంతండి? అందుకని నీతిమంతుని దేంతో పోల్చాడు అనంటే ఖర్జూరపు వృక్షంతో పోల్చాడు. ఈ యొక్క ఖర్జూరపు వృక్షానికి 2 లక్షణాలు చెప్పాను. ఒకటి ఏమిటంటే బయట అది ఎలా ఉంటుందో చెప్పండి, చాలా గట్టిగా ఉంటుంది. కానీ లోన ఉన్న భాగాన్ని చూసినట్లయితే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అట్లాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఎలా ఉండాలి అని అంటే పాపము విషయంలో కానివ్వండి, లేకపోతే సుఖభోగాల విషయంలో కానివ్వండి, శరీర సంబంధమైనటువంటి జీవిత విషయంలో కానివ్వండి, మనం ఎలా ఉండాలి అంటే చాలా స్ట్రాంగ్గా మనం ఉండాలి. ఎందువలనగా సుఖభోగాలకి మన యొక్క మనస్సుని ఇవ్వకుండా, శారీరకమైనటువంటి కోరికలకు మనము ఆ యొక్క మనస్సును పెట్టకుండా, దాని విషయంలో పాపము విషయంలో సుఖభోగముల విషయంలో మనం ఎంతైతే గట్టిగా ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు అంత బలముగా నిలబడగలం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలీయులకు ఏ విధమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో ఈ దినాన్ని కూడా ఎంతో చక్కగా భక్తి చేస్తున్నటువంటి మనకి కూడా అట్లాంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆజ్ఞలు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఏదైతే ఖండితమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మనము కూడా పాటించినట్లయితే నిశ్చయముగా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించినట్లు, నీతిమంతులను ఆశీర్వదించినట్లు ఇది నాన్న దేవాది దేవుడు మన కుటుంబాలన్నింటిని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏమి ఇచ్చాడో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. నీవు వారిని హతము చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు. గ్లోరీ, హల్లెలూయా. ఎవరితో నిబంధన చేసుకోకూడదు అంటండి? ఎవరితో నిబంధన చేసుకోకూడదు అని అనగా అక్కడ దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఇచ్చాడు. అనగా దేవుని యొక్క ప్రజలు అనగా కానాన్లో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క స్థలానికి తీసుకుని వచ్చినప్పుడు అప్పటికే ఉన్నటువంటి కనానీయులు ఎటువంటి వారంటే లోకానుసారముగా జీవించేటువంటి వారు. దేవుని యొక్క బిడ్డలకి, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానుసారముగా లోక వ్యవహారాలతో జీవిస్తున్నటువంటి వారితో ఏమండకూడదు అని అంటే ఆ యొక్క సంబంధం అనేది, లేకపోతే వారి యొక్క పోకడుతో మనము ఏ విధమైనటువంటి ఏకీభవించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి వీల్లేదు. ఇక్కడ అంటున్నాడు ఏమంటే మనం అనుకున్నాం కదా, పాపం విషయంలో కానీ సుఖభోగముల విషయంలో కానీ మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో చాలా స్ట్రాంగ్ నిర్ణయమో తీసుకోవాల్సినటువంటి వారమే అన్నాం. హల్లెలూయా. ఈ భక్తి అండి చాలా పచ్చంతో కూడినటువంటి భక్తి. ఎలా పడితే అలాగా ఎడపడా జీవించేయడానికి కుదరదు. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలన్నటువంటి ఆశ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎలా జీవించాలి అని అంటే వాక్య ప్రకారముగా ఆయన ఇచ్చినటువంటి విధులన్నీ కూడా పాటిస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఈ దినాల్లో చాలామంది దేవుడు ఆశించిన రీతిలో, లేకపోతే మనము ఆశించిన రీతిలో ఫలాలు ఫలించట్లేదు అని అంటే, ఫలాలంటే అర్థం ఏంటి చెప్పండి? ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. ఈ దినాల్లో ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనం జీవించట్లేదు అని అంటే గల కారణం ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన విధులను, ఆయన కట్టడలను ప్రక్కన పెట్టేసి నామకార్థపు స్థితికి ఏమైపోతున్నాం అంటే అలవాటు పడిపోతున్నాం. ప్రతి వారి జీవితంలో మందిరానికి వచ్చేటువంటి ప్రతి వారి యొక్క చేతిలో ఏముంటుంది అని అంటే ఏదో బైబిల్ ఒకటి ఉంటుంది. కానీ బైబిల్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ బైబిల్ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఇందులో ఉన్నటువంటి విషయాలు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మన హృదయంలోనికి వెళ్ళాలి. చేతుల పై దానిలో చెప్దాం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సో ఈ యొక్క బైబిల్ అనగా ఈ యొక్క భక్తి మనకి ఎంతైతే పరిశుద్ధత నేర్పిస్తూ ఉంటుందో అంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రాక్టికల్గా మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. నాకు ఒక యవన బిడ్డ నాకు పరిచయం అయ్యాడు. తను చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి అనంటే బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి, తను చెప్పినటువంటి సాక్ష్యం అన్నమాట. బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి
తనకి దగ్గరగా 14 బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి. అంటే 14 సబ్జెక్టులు ఆగిపోయినాయి బీటెక్లో. తన యొక్క జీవితం ఎంతో అగమ్య గోచరంగా ఎట్లా ఈ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను రికవర్ చేయాలి అని ఎంతో మదన పడుతూ ఉన్నట్ట. తన యొక్క కుటుంబం అంతా కూడా పక్కా విగ్రహారాధనతో కూడినటువంటి కుటుంబం. దేవుడు అంటే, యేసయ్య అంటే ఏమి కూడా ఎరగనటువంటి కుటుంబం. అటువంటి వ్యక్తికి మరొక యవ్వనస్తుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు గురించి పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయడమే కాకుండా ఏమిటి అని అంటే, నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితాల్లో పొందుకోవాలి అని అంటే తాను నడవవలసినటువంటి శ్రేష్టమైనటువంటి కొన్ని మార్గాలు తనకు బోధించాడట. ఆ మార్గాలు పట్టుకున్నాడండి. అసలు అంత నిష్ఠ కలిగి భక్తి చేసేటువంటి యవ్వనస్తుడు ఎవడైనా ఉన్నాడా అంటే లేడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు అనంటే తను చెప్పాడు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా తను ఎన్ని గంటలైతే మెలకుగా ఉంటాడో అన్ని గంటలు కూడా ఓ చాట్లో రాసుకుంటాడట. ఆ చాట్లో రాసుకుని ప్రతి గంట కూడా దేవునికి లెక్క అప్పగించే రీతిలో ఏం చేస్తుడానంటే తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ, ఒక గంట అయిపోయింది అనుకోండి, ఈ గంటలో దేవునికి ఆనందం కలిగించే పనులు ఏం చేశాను, దేవునికి ఆయాసం కలిగించే పనులు ఏం చేశాను, దేవునికి కోపం కలిగించేటువంటి ఆలోచనలు ఏమైనా సరే నేను ఆలోచించాను, అవన్నీ కూడా ఆ యొక్క పేపర్లో ప్రతి గంట కూడా ఎవరికి లెక్కప్ప చెప్తాడంటే అండి, దేవునికి లెక్కప్ప చెప్తా ఎప్పటికప్పుడు ఆ షీట్ రాస్తూ ఉండేవాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి నేను చూసేటప్పటికి ఒక పేపర్ తీసి చూపించాడు. అయ్యగారు, ఈరోజు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచాను, ఇప్పుడు ఎన్ని గంటలకు ఉన్నానో, ఇప్పటి వరకు మీ దగ్గరికి వచ్చిన టైం వరకు కూడా నేను ఎలాగున్నానో అవన్నీ కూడా నేను చాలా జాగ్రత్త. అంతేకాకుండా ఈ రోజంతా కూడా ఎన్ని గంటలైతే నేను ఉంటున్నానో అన్ని గంటలు కూడా బ్లాక్స్ చేసుకుని నేను ఎలాగుండాలో ఐ వాంట్ టు బీ ది అకౌంటబుల్ మై గాడ్ అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు తన యొక్క జీవితాన్ని చూసని చెప్పమంటారా? తను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బీటెక్ చదువుతున్నటువంటి దినాల్లో ఒక వ్యక్తి తనకి చెప్పగా ఆ సూత్రాలు పాటిస్తూ తన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాడో, తను నాకు ఎప్పుడు పరిచయం అయ్యాడు అని అంటే బీటెక్ చదువుకునేటువంటి స్టేజ్లో కాదు, అతడు అమెరికాలో ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏ స్థాయిలోకి తీసుకొచ్చాడండి. మొన్న రీసెంట్గా లాస్ట్ టైం నేను అమెరికా వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు డల్లస్లో తను ఉంటాడు. అప్పుడు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు అప్పుడు ఇంకా ఇల్లు కొనుక్కోలేదన్నమాట. మొన్న 3 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. ఎన్ని కోట్లు అండి? ఎవరు? 15 సబ్జెక్టులు బీటెక్లో బ్యాక్లాగ్ అయిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని, తన యొక్క నిష్ఠ కలిగినటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించేటువంటి ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడా? చెప్పండి అమ్మా. మొన్న వెళ్ళినప్పుడు డల్లాస్లో వెళ్ళినప్పుడు, నాన్న నువ్వు ఎక్కడున్నావు అని అంటే, నేను మీకు ఒక 23 కిలోమీటర్ల దూరంలో మైల్స్లో నేను ఉన్నానండి, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అన్నాడు. వెంటనే తను వచ్చి పికప్ తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్తే ఆ ఇల్లు చూసేటప్పటికి నాకు ఆశ్చర్యం అనిపించింది. మన ఇండియన్ మనీతో క్యాల్కులేట్ చేస్తే దగ్గరగా 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఓ అద్భుతమైనటువంటి ఇల్లు అనమాట. తన యొక్క రూమ్స్ అన్నీ కూడా చూపిస్తే, పాస్టర్ గారు ఇదిగోనండి ప్రేయర్ హాల్, ఇది ప్రేయర్ రూమ్, ఇది. ఒక్కొక్కసారి ఈ ప్రేయర్ రూమ్లోకి వస్తే అసలు ఎన్ని గంటలు కూర్చుంటానో నాకు తెలియదండి. అలాగే గంటలు అయిపోతూ ఉంటాయండి. తను అంటాడు, దేవునికి ఒక్క మాట చెప్పకుండా నేను ఏ పని చేయనండి. గడప దాటి నేను బయటికి వెళ్ళను దేవుడికి చెప్పకుండా. మీరు రమ్మన్నారా? నేను దేవుని దగ్గర అడిగే వచ్చా, నాయన ఆయన వచ్చారు, వెళ్ళమంటావా వద్దా? తినే కాదు కానీ తిని ఎలాగైతే ఆ గంట అకౌంటబుల్గా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఎలాగైతే ప్రతి గంట లెక్క చెప్పే రీతిలో తన లైఫ్ను కొనసాగిస్తున్నాడో, వాళ్ళ ఒక షీట్ ఉంటుందన్నమాట. అదే జీవితాన్ని ఆ పాప కూడా కలిగి ఉంది. చాలా ప్రాక్టికల్గా, దయచేసి ఎవరిని బిడ్డలు మీరు అందరూ వినండి. అంటే వాళ్ళ మిస్సెస్ కలిగి ఉందన్నమాట. అంటే తిని ఎలాగైతే నిష్ట కలిగి ప్రతి గంట క్యాలిక్యులేటెడ్గా దేవుని క్యాలిక్యులేటెడ్గా తన జీవితాన్ని గడుపుతున్నాడో, సేమ్ అదే లెక్క ప్రకారంగా తన ఇంట్లో కూడా ఒక ప్యాడ్ ఉంది. ఆ ప్యాడ్ మీద ఆ గంటలన్నీ కూడా రాసింది, తను కూడా రాస్తుంది. అమ్మ ఒకసారి చూపించరు, ఊరిని ప్రాక్టికల్గా నాకు కావాలని చెప్పి ఒక ఫోటో కూడా తీసుకున్నాను.
తినే కాకుండా ఏం చేస్తుందండి, తను కూడా అదే విధమైనటువంటి భక్తి చేస్తూ ఉంది. అంతా అయిపోయిన తర్వాత అమ్మ నెక్స్ట్ టైము పెళ్లి చేసుకుని 5 సంవత్సరాలు అయింది. ఎవరు? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందండి? పిల్లలు లేరు. అప్పుడు నేను అన్నాను, అమ్మా మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి దేవుడు నీకు తప్పకుండా బిడ్డల్ని ఇస్తాడమ్మా, అదే నా ఆశ, నేను ప్రార్థన చేస్తాను రా అని అన్నా. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే వెంటనే ఆ బిడ్డ ఏముందో చెప్పమా, పాస్టర్ గారు వద్దండి, నేనే ఎప్పుడు అడగలేదండి యేసయ్యని. ఏంటంట? నేనే ఎందుకు అనంటే ఆల్రెడీ ఆయన నాకు ఇచ్చేసాడండి, కానీ ఆయన టైంలో నాకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడండి, ఇస్తాడు. చేతుల పెద్దహాల్లో చెప్దామా? అంటే నేను ఏం చెప్పాను, వాళ్ళ విశ్వాసం చూడండి ఎంత ఉందో. అంటే నేను నా అక్కర్ల కొరకు నేను అడగనండి, నాకు బిడ్డలు కావాలో నాకు బిడ్డలు వద్దో అది ఎవరికి తెలుసు? అది నా దేవునికి తెలుసు. అందుకని నేను ఎప్పుడు కూడా నేను అడగనండి. మీరు కూడా ప్రార్థన చేయగల, ఎప్పుడైతే నాకు కావాలని నా దేవుడు అనుకుంటాడో తప్పకుండా ఆ గడికి నాకు ఇస్తాడు. ఇప్పటి వరకు కూడా నా నిమిత్తమే నేను దేని కొరకు ప్రార్థన చేయలేదు, కానీ 24 గంటలు కూడా ఏదో ఒక విధంగా ఆయనతో కనెక్షన్లోనే ఉంటాను, ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను, ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూనే ఉంటాను. కానీ నా అక్కరల నిమిత్తమై నేను ఎప్పుడు కూడా నా యేసయ్యకి నేను ప్రార్థన చేయలేదండి. చేతుల బైదాల్లో చెప్దాం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతైతే ఈ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రాక్టికల్గా జీవిస్తామో తప్పకుండా దేవుడు మన యొక్క జీవితాలను, మన యొక్క కుటుంబాలని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. విచిత్రం ఏమిటి అని అంటే, మొన్న ఫోన్ చేశారు వాళ్ళ మామగారు ఫోన్ చేస్తే చెప్పినటువంటి మాట ఏమిటంటే, మా పాపకి మా మనవరాలకండి 4వ మాసం అండి అని చెప్పింది. చెల్లి దానిలో చెప్దామా? అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏ గడియలో ఏది అవసరమో ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం చేయాలి అని అంటే, మన ఈ భక్తి ఎలా ఉండాలి అని అంటే, ఏదో నామకార్థమైనటువంటి భక్తిగా కాకుండా ఆయన మెచ్చే రీతిలో మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో ఆయన మనలను హెచ్చించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనకున్నటువంటి బాధలను బట్టి, వేదనతో, దుఃఖముతో మన యొక్క జీవితాన్ని కొనసాగించవలసినటువంటి పని లేదు. ఆయన ఆశించిన రీతిలో మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో, పాపానికి దూరంగా ఉంటూ, అంతేకాకుండా లోక ఆచారాలకు, లోక పద్ధతులకు, లోక వ్యవహారాలకు మనం దూరంగా ఉంటూ, దేవుని యొక్క వాక్యానుసారముగా పరిశుద్ధముగా మన విశ్వాస జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుంటామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి ఏమిటి అని అంటే, ఖర్జూరపు వృక్షము ఏంటంటే అది ఎంతో అద్భుతంగా ఎదుగుతుంది. ప్రతికూల వాతావరణంలో అది ఎదుగుతుంది. అది బాహ్యంగా బయటికి ఎలా ఉంటుంది చెప్పండి? అది చాలా గట్టిగా ఉంటుంది. చెప్పాలి అందరూ. మనం ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. చెప్పాలి. దేని విషయంలో? పాపము విషయంలో, సుఖభోగముల విషయంలో మనం తీసుకున్నటువంటి ఆ తీర్మానం, దేవుని దగ్గర అనుకున్నటువంటి, దేవుని దగ్గర చేసుకున్నటువంటి ఆ ఒప్పందము, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంత కష్టమైనా, అది ఎంత నష్టమైనా, అది మనకి ఎంత బాధను, శ్రమను తీసుకుని వచ్చినప్పటికీ కూడా దేవుని దగ్గర మనం పెట్టుకున్నటువంటి ఒట్టు కానివ్వండి, దేవుని దగ్గర మనం తీసుకున్నటువంటి ఆ తీర్మానము, నిర్ణయము కానివ్వండి, దాన్ని కొనసాగించే విషయంలో గట్టిగా ఉందుముగాక. గ్లోరీ. హల్లెలూయా. రెండోది, అది లోన ఎలా ఉంటుందంటే అండి, చాలా మెత్తగా ఉంటుందట. లోన్ ఎలా ఉంటుంది? లోన్ ఏముందండి మనకి? లోన్ ఏముంది? గుండె కదా, హృదయం ఉంది కదండి. ఈ హృదయం ఎలా ఉండాలి? రాతి లాంటి నీ హృదయమును తీసి నీ గుండెని ఏం చేస్తానన్నాడండి? మాంసపు ముద్దగా చేస్తానన్నాడు. కానీ చాలామంది యేసయ్యను నమ్మి, యేసయ్యను విశ్వసించి సన్నిధిలోనికి వస్తే ప్రతి ఆదివారము కూడా దైవజనులు చెప్పేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వింటూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆశించిన రీతిలో మన హృదయాల్లో, చాలామంది హృదయాల్లో ఉండడం లేదు. వారి హృదయాలు ఇంకా ఎట్లా ఉంటున్నాయి చెప్పండి? రాతిలాగా, మొండిగా, బండగా, కఠినంగా ఉంటూ ఉన్నాయి. కానీ ఈ యొక్క ఖర్జూర వృక్షము ఎలా ఉందంటే, పాపము విషయంలో బయట బాహ్యంగా అది గట్టిగా ఉన్నప్పుడు కూడా లోన ఎలా ఉండాలి అని అంటే, మెత్తని హృదయము కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. కీర్తనకారుడు చక్కటి మాట ఏంటంటే, 112వ కీర్తన 4వ చరణం. దయచేసి చూడండి, క్విక్ చదవండి. 112వ కీర్తన 4వ చరణం.
వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు కలిగిన వారిగా ఉంటారు. చేతుల పైకి దానిలో చెప్దాం. అంటే దేవుని బిడ్డలమైన మనమమ్మ ఎలా ఉండాలి అని అంటే కటాక్షము వాత్సల్యము నీతి కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇంకొక మాటలో మన పరిభాషలో చెప్పాలి అని అంటే, అందరూ ఇక్కడే ఉన్నారా, వింటున్నారా? ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే మన హృదయాలు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి, దయ కలిగి, వాత్సల్యము కలిగి, కష్టంలో ఎవరైనా ఉన్నారు అని అంటే వారిని ఆదుకునే స్థితిలో, లేకపోతే కన్నీటితో వారి కొరకు ప్రార్థించే స్థితిలో మనము ఉందుముగాక. అటువంటి హృదయమును దేవుడు మనకి దయచేయునుగాక. మనం ఎప్పుడైతే ఆ స్వభావాన్ని కలిగి ఉంటామో, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామో, ఇతరుల గురించి ఆలోచిస్తామో, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల క్షేమము కొరకు, ఇతరుల యొక్క బాగు కొరకు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఆ హృదయాన్ని కలిగి ఉంటామో, నమ్మండి, నిశ్చయముగా మనము అడగకుండానే దేవుడు మన అక్కర్లన్నీ తీర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఉండవలసిన రీతిలో మనం ఉంటే ఆయన చెయ్యవలసిన రీతిలో ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ ఆయన మనకి ఇచ్చి తీరుతాడో నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఇప్పుడు మన పార్ట్ మనం చేస్తే ఆయన పాట ఆల్రెడీ ఆయన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి రా. చాలాసార్లు మనం చేయవలసినటువంటి భాగాన్ని మనం చేయకుండా దేవుడి దగ్గర అయ్యా ఇది అయ్యా అది అయ్యా ఆ కార్యం చేయనైనని మన అక్కరను బట్టి ఉపవాసాలు ఉంటాం, కన్నీరు కారుస్తాం, ప్రార్థన చేస్తాం. దానికంటే మనం ఏం చేయాలి అని అంటే మన హృదయం నిండా, మన మనస్సు నిండా ఏమి నింపుకోవాలి అని అంటే ప్రేమ, దయ, వాత్సల్యత కలిగినటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను. టైటానిక్ షిప్ మీలో ఎంతమందికి తెలుసా? ఎప్పుడు చూసావురా? అసలు నేనే పుట్టలేదు, దాని గురించి విన్నావు కదా. సో ఇక్కడ గమనించాలి. టైటానిక్ షిప్ గురించి మీరందరూ వినుంటారు, లేకపోతే చాలామంది ఆ సినిమా చూసుంటారు. టైటానిక్ అంటే ఇట్స్ ఎ హిస్టారికల్ న్యూస్ అన్నమాట అది. అయితే ఆ యొక్క టైటానిక్ అనేటువంటి షిప్ దగ్గరగా 1912లో అది మునిగిపోయింది, సింక్ అయిపోయింది అన్నమాట. అందులో ఎంతమంది ప్రయాణం చేశారు అని అంటే 2240 మంది, అంటే 2240 మంది అందులో ప్రయాణం చేసి వెళ్ళారంట. ఏ షిప్లో చెప్పాలి? టైటానిక్ షిప్ అనమాట. అది చాలా ఫెమిలియర్ అండ్ ఫేమస్ అనమాట. అప్పుడు ఆ దినాల్లో అంత పెద్ద షిప్ ఎక్కడ కూడా లేదనమాట. ఇట్స్ ఏ హిస్టారికల్ అనమాట. అది అన్ని విషయాలు కూడా దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలంచుకోవాలా. ఆ షిప్ యొక్క ప్రత్యేకత విషయం ఏమిటంటే, మన అందరికీ తెలిసిన వాస్తవం ఏమిటి అని అంటే అది మునిగిపోయింది సముద్రంలో. అవునా కదా? కరెక్టేనా? అనండరా? ఎస్. అది మునిగిపోయేటువంటి ఆ సమయంలో ఒకసారి మునిగిపోద్దా? ఆ మునగడానికి ఏమైందండి? కొంత టైం తీసుకుందన్నమాట. ఆ టైం తీసుకుని అది నెమ్మదిగా ములుగుతుంది. అయితే అది సింక్ అవుతున్నటువంటి, అది ములుగుతున్నటువంటి ఆ సమయానికి చుట్టూ ఒక 3 చాలా షిప్పులు ఉన్నాయి. ఇందులో ఫెమిలియర్గా ఫేమస్ అయిన షిప్పులు 3 షిప్పులు ఉన్నాయి. ఏంటంటే అది సింక్ అవుతున్నప్పుడు, ఎప్పుడైనా సరే ఒక షిప్పు సముద్రంలో ప్రమాదంలో చిక్కుకుంది అని అంటే ఆటోమేటిక్గా రేడియో తరంగాల ద్వారా ప్రక్కనున్నటువంటి షిప్పులకి వార్త అందుద్ది. నెంబర్ 1. రెండోది ఏమిటి అని అంటే, అది ప్రమాద గంటికల్లో ఉన్నప్పుడు ఒక సిగ్నల్స్ పైకి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఏమిటి అని అంటే పైన టపాకాయలు పేల్చడం కానీ, క్రాకర్స్ పేల్చడం కానీ, ఇటువంటి ఆ షిప్పులో అటువంటి జరిగినాయి అంటే తప్పకుండా గమనించవలసింది ఏంటంటే ఏదో ఒక షిప్పు ప్రమాదంలో ఉన్నదని గుర్తించాలి. ఇక్కడ యొక్క టైటానిక్ షిప్పు మునిగిపోతున్నటువంటి ఆ సందర్భంలో దానికి దగ్గరగా ఒక షిప్ ఉందన్నమాట. దాని పేరు ఏం పేరు అని అంటే శాంసన్ అనేటువంటి షిప్. శాంసన్ అనేటువంటి ఆ షిప్ అనమాట. ఆ షిప్ దగ్గరగా ఎంత దూరంలో ఉందని అంటే ఇది ఇక్కడ ఈ షిప్ దగ్గర నుంచి దానికి దగ్గరగా 7 మైళ్ళ దూరంలో ఉంది. 7 మైళ్ళ దూరంలో. ఈ 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ షిప్ ఆటోమేటిక్గా ఇది సింక్ అవుతున్నటువంటి ఆ యొక్క సిమ్టమ్స్, లేకపోతే ఏమిటి అని అంటే ఆ యొక్క విషయాలన్నీ కూడా దానికి తెలిసింది. అందులో ఉన్నటువంటి నావికులకు, అందులో ఉన్నటువంటి వారికి తెలిసింది. ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలండి?
ఆ టైంలో ఏం చేయాలి? ఒకళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, ఎవరైనా నష్టంలో కష్టంలో ఉన్నారనుకోండి, అటువంటి సందర్భంలో ఏదైనా ఒక ఇల్లు కాలిపోతుందంటే ఏం చేస్తాం? చెప్పాలి. పరిగెట్టుకు వెళ్ళి మనకి తోచిన రీతిలో దానికి సహాయం చేస్తాం. కానీ ఇక్కడ శాంసన్ అనేటువంటి యొక్క షిప్పు ఆ యొక్క ప్రమాదంలో జరుగుతుంది, మనం ఏదైనా సహాయము చేయగలమా అని పరిగెట్టుకుని, ఎంత దూరంలో ఉందండి? జస్ట్ ఒక 7 మైళ్ళ దూరంలోనే ఉంది. అది పరిగెట్టుకుని రావాలి, కానీ అది రాలా. వాళ్ళెవరూ రాలా. గల కారణం ఏంటో చెప్పమంటారా? ఏమిటి అని అంటే, వాళ్ళు ఆ షిప్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్గా, అంటే చట్ట వ్యతిరేకంగా సముద్రంలోనికి వచ్చి ఆ సీల్స్ అనేటువంటి ఆ చేపల్ని వేటాడుతూ ఉన్నారనమాట. అంటే ఏమిటి అని అంటే, ఓ చట్టబద్ధమైనటువంటి కార్యాన్ని వాళ్ళు చేయడంలా, వారు చేసేది ఎంతో విరుద్ధమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు అనుకున్నది ఏమిటి అని అంటే, ఒకవేళ ఈ సమయంలో ఈ సందర్భంలో మనం గనక అక్కడికి వెళ్ళామంటే ఇల్లీగల్గా ఏది కూడా ఏ చట్ట ప్రకారంగా మనం ఈ సముద్రంలో ఈ ప్రాంతానికి రావడానికి ఆ రైట్స్ లేవు. కనుక మనం వెళ్ళి వాళ్ళని కాపాడామనుకోండి, ఏమైపోతాం? మనము ప్రమాదంలో పడిపోతాం. అందుకని ఎందుకు వచ్చినటువంటి కర్మ, ఎందుకు వచ్చినటువంటి రిస్క్ అని అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఆ సముద్రంలో అది అంత ప్రమాదం వాళ్ళ కల్లారా చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ పట్టనట్లు మళ్ళీ తిరిగి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. చాలా ఆ షిప్కి దూరంగా వెళ్ళిపోయారంట. ఏ షిప్ చెప్పండి? శాంసన్ అనేటువంటి షిప్. రెండో షిప్ చూసినట్లయితే కాలిఫోర్నియన్ అనేటువంటి షిప్. ఆ షిప్ ఎంత దూరంలో ఉందనంటే, ఈ టైటానిక్ అనేటువంటి షిప్కి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతండి? 14 మైళ్ళ దూరంలో ఉంది. ఈ షిప్ కూడా సేమ్ అట్లాగే ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా వినబడ్డాయి, ఎంతో హాహాకారాలు వినబడ్డాయి. ఈ రేడియో తరంగాల ద్వారా ఆ షిప్లోనికి ఏమైంది అని అంటే, అమ్మో ఏదో ఆ షిప్ ప్రమాదంలో ఉంది అని ఆటోమేటిక్గా ఆ కెప్టెన్ గమనించాడు. ఏ షిప్ కెప్టెన్? కాలిఫోర్నియన్ అనేటువంటి ఆ షిప్ కెప్టెన్ గమనించాడు. గమనించడమే కాకుండా అతను బయటకు వచ్చి చూసేటప్పటికి అక్కడ క్రాకర్స్ అవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. నిజంగా చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నారంటే అండి, వీళ్ళు దగ్గరగా 14 మైళ్ళు దూరంలో ఉన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి ఎంతో కొంతమంది ప్రాణాలైనా సరే రక్షించవచ్చు. కానీ తన చుట్టూ చూచాడట, అంత చాలా చిమ్మ చీకటిగా ఉందంట. అంతేకాకుండా అక్కడక్కడ కూడా కొంచెం ఐసు గడ్డలు అక్కడక్కడ కనబడుతున్నాయంట. వాడు అనుకున్నాడు, నాట్ నౌ, మార్నింగ్ చూద్దాంలే. ఏంటంటే ఇప్పుడు కాదు, కానీ తెల్లారిన తర్వాత వాతావరణం అంతా కూడా అనుకూలంగా వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుని, నాట్ నౌ అని అనుకుని తను మరలా తిరిగి నిద్రలోకి వెళ్ళిపోయాడట. చూసారా, చాలామంది ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు చెప్పండి? ఇప్పుడు కాదులే, ఇప్పుడు కుదరదు, ఇప్పుడు చేయను, తర్వాత చేస్తా అనేవాళ్ళు చాలామంది లేరా చెప్పండి? మనం కష్టంలో, నష్టంలో, శ్రమలో ఏదైనా ఒక చిన్న ప్రార్థన సహాయం చేయడానికైనా సరే ఆ ప్రార్థన ఉపక్రమించి క్విక్గా, అయ్యో బాధలో ఉన్నాడు, దేవుడు ఏదో ఒకటి సహాయం చేస్తాడు, మనము కూడా ప్రార్థనలో ఐక్యత కలిగి వారి కొరకు ప్రార్థన చేద్దామన్నటువంటి ఆశ కొంతమందికి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఈ యొక్క షిప్ వాడు కూడా ఏం చేశాడు అంటే, నాట్ నౌ అనుకున్నాడు, రేపు పొద్దున్న తెల్లారిన తర్వాత చూద్దాం అనుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో మూడొక షిప్, ఆ షిప్ పేరు ఏం పేరు అంటే కార్పాతియా అనేటువంటి షిప్. ఆ కార్పాతియా అనేటువంటి షిప్ ఈ టైటానిక్ షిప్కి ఎంత దూరంలో ఉన్నది అని అంటే, దగ్గరగా 58 కిలోమీటర్ల 58 మైళ్ళ దూరంలో ఉంది. ఎంత దూరం అంటే 7 మైళ్ళ దూరంలో ఉన్నవాడు పట్టించుకోలేదు, మరలా 14 మైళ్ళ దూరంలో ఉన్నవాడు పట్టించుకోలేదు. ఇప్పుడు కదలే రేపు పొద్దున్న చూద్దాం అనుకున్నాడు. కానీ 58 మైళ్ళ, మన మాట విన్నారా, 58 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క షిప్కి ఈ శబ్ద తరంగాలు రావడం వల్ల ఎప్పుడైతే ఈ యొక్క కెప్టెన్ ఆ శబ్ద తరంగాలు విన్నాడో ఇమ్మీడియట్గా తనలో ఒక విధమైనటువంటి ఆవేదన, అయ్యో వారు ఎవరో ఆపదలో ఉన్నారు, వారి కష్టంలో ఉన్నారు, వారి శ్రమలో ఉన్నారు, అక్కడ ఆహాకారాలు అన్నీ కూడా వినబడుతున్నాయి, ఎంత ప్రమాదంలో ఉన్నారో అని అనుకుని ఎంతగానో భయపడిపోయి ఇమ్మీడియట్గా తను చేసింది ఏమిటి అని అంటే, మోకరించి ప్రార్థన చేశాడంటండి. చేతుల పై దానిలో చెప్దామా? ఎంత దూరంలో ఉన్నాడు? 58 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ నౌక నావికుడు, ఆ కార్పాతియా అనేటువంటి ఆ యొక్క నౌక యొక్క నావికుడు ఇమ్మీడియట్గా మోకరించి, యేసయ్యా వారిని కాపాడండి అయ్యా, వారిని రక్షించండి అయ్యా అని చెప్పేసి ఆ ప్రార్థన చేసి హుటాహుటీన
బయటకు వచ్చి చూస్తే చాలా దట్టమైనటువంటి పొగమంచు కప్పేసి ఉందంట. ఎక్కడ పడితే అక్కడ ఐస్ బాక్స్ అన్నీ కూడా కనబడుతున్నాయంట. అయినప్పటికీ కూడా తను ఎంత స్పీడ్గా వెళ్ళగలడో అంత స్పీడ్లో ఆ యొక్క షిప్ని చాలా స్పీడ్గా రన్ చేసాడట. ఎక్కడికండి? ఆ టైటానిక్ ఉన్నటువంటి షిప్కి అంత స్పీడ్గా వెళ్ళి అక్కడ ఆ హిస్టరీ చెప్పుది ఏమిటి అంటే, అనుకున్న దానికంటే చాలా ముందుగా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఎంతమందిని రక్షించాడంటే దగ్గరగా 705 మందిని రక్షించాడట. గ్లోరీ హల్లెలూయా. ఎక్కడున్నాడండి? ఎంతో దూరంలో ఉన్నాడు. నాకెందుకు పట్టిందిలే, తర్వాత చూద్దాంలే అని అనుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. 58 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అతను ఎక్కడో ఆ శబ్దాలు వినబడితే ఆ శబ్దాలకు స్పందించి తను రిస్క్లో ఉన్నప్పుడు కూడా తన యొక్క షిప్ని చాలా స్పీడ్గా అక్కడికి నడిపించి అక్కడ ప్రాణాపాయ గండంలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి దగ్గరగా 7,005 మందిని రక్షించగలిగాడు. గ్లోరీ హల్లెలూయా. అతనికి ఏ హృదయం ఉందో చెప్పండి? మెత్తని హృదయం, దేవుని హృదయం, స్పందించే హృదయం, సహాయపడేటువంటి హృదయం. గ్లోరీ హల్లెలూయా. దేవుని బిడ్డలమైనటువంటి మనకి ఆ విధమైనటువంటి స్వభావం కలిగి ఉండాలమ్మా. అంతేగాని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన కాదు, దేవుని యొక్క మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, నామకార్థపు స్థితి కాదు. ఇక్కడ నీతిమంతుని ఎవరితో పోలుస్తున్నాడు చెప్పండి? ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. ఈ యొక్క ఖర్జూర వృక్షం ఏమిటంటే బయటికి గట్టిగా ఉన్నప్పుడు కూడా ఏ పురుగులు కూడా లోనకి ఎంటర్ కాకుండా దానికి బాహ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క చర్మం ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ పురుగు కూడా ఏ చెదలు కానీ పురుగు కానీ లోనకి ఆ చెట్టుకి హాని కలిగించకుండా ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో అట్రీతిగానే మన విశ్వాస జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఏ విధమైనటువంటి చెదలు కానీ పురుగులు కానీ పట్టకుండా, లేకపోతే ఆత్మీయతను కోల్పోకుండా ఉండడానికి మనం కూడా ఎలా ఉండాలి అని అంటే పాపం విషయంలో కానీ లేకపోతే ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మనం చాలా స్ట్రాంగ్గా ఉండవలసిన వారమైనాం. అట్లాగే లోన ఏ విధముగా అది మెత్తని యొక్క స్థితిని కలిగి ఉంటుందో మనము కూడా మంచి మెత్తని గుండె కలిగినటువంటి వారమై ఇతరులకి సహాయపడేటట్లు, ఇతరులకి మేలు కలిగేటట్లుగా ఎంతో ప్రేమ, జాలి, దయ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గ్లోరీ హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఎదుగుతారంటే అండి, ఖర్జూర వృక్షము వలె వారు ఎదుగుదురు. మనము కూడా మన యొక్క బిడ్డలు వర్ధిల్లాలి అని అంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలి అని అంటే తప్పక ఈ విధమైనటువంటి చక్కటి శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఖర్జూరపు చెట్టు ఎంతో ఎడారిలో ఉంటుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నివసిస్తున్నటువంటి స్థలము మనకు మేలుకరమైనది కాదో, మనకి దీవెనకరమైనటువంటిది కాదో, మనము నడిచేటువంటి ఆ ప్రతి మార్గంలోనూ కూడా దుష్టుడైనటువంటి వాడో, లేకపోతే అనేక మంది శత్రువులు అనేక విధాలుగా మనల్ని నిందించి, లేకపోతే మన మీద లేని మాటలు కల్పించి రకరకాలుగా మన విశ్వాస జీవితాన్ని పతనం చేయడానికి ఉన్నటువంటి చుట్టూ సమాజంలో ఉన్నాం. అవునా కదా చెప్పండి? అవునా? అవును, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద లేని చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆనందించండి, సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. గ్లోరీ హల్లెలూయా. మనల్ని మెచ్చుకునేవాళ్ళు ఈ లోకంలో లేరమ్మా. మనల్ని మెచ్చుకునేవాడు ఒక్కడే. ఎవరు చెప్పండి? పైన ఉన్నటువంటి దేవాది దేవుడు. హల్లెలూయా. మనం ఏ కార్యాలు చేసినా, ఏ పనులు చేసినా సరే నా దేవునికి అనుకూలంగా ఉందా లేదా, నా దేవునికి ఇష్టంగా ఉందా లేదా, నేను చేసే ఈ కార్యం, నేను చేసేటువంటి ఈ పని నా దేవునికి మహిమ తెస్తుందా లేదా, లేకపోతే ఇతరులకు దీవెనకరంగా ఉంటుందా లేదా, మనం ఎప్పుడైతే విమర్శించుకుని ఆ విధంగా మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తామో నిశ్చయముగా దేవుడు మనలను ఎదిగించి ఆశీర్వదింపజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.